షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఇది నా కృపావాక్యం చేసుకుందాము. పరిశుద్ధులారా, యోబు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనము. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. మరి సాయంకాలము మనముతో ఈ నెల 14వ దినం ఆరంభంలోకి వెళ్ళబోతున్నాము, అనగా పస్కా సిద్ధపాటు దినంలోకి. సో మనము పస్కా అనగా రేపు సాయంకాలం నుంచి రేపు సాయంకాలం వరకు పస్కా సిద్ధపాటు. రేపు సాయంకాలం మనం 15వ రోజు మరి పౌర్ణమి రోజు పండుగ ఆచరించడానికి, పస్కా పండుగ ఆచరించడానికి సిద్ధపడుచున్నాము. అయితే ఈ వాక్యము ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటనగా, బిడ్డలారా, జ్ఞాన శౌర్యములు అంటే ఆయన యొద్ద ఉన్నవి. మరి ఆయన యందు భయభక్తుల వారికి జ్ఞానమును ఇస్తానన్న వాగ్దానము మనకు తెలుసు. మరి జ్ఞానమును ఆయన సృష్టిలో మొదటి దానిగా సృష్టించాడని మనకు తెలుసు. అయితే ఒక మంచి భక్తి గల, ఒక విశ్వాసం గల కుటుంబంలో చాలా దీన దశ నుంచి ఉన్నత దశకు చేరుకున్న ఒక రైతు కుటుంబము. ఆయనకు 3 కుమారులు ఉన్నారు. చాలా ఉన్నతమైన విధానంలో పరమ తండ్రి వారిని ఆశీర్వదించారు. ఒకే చోట దాదాపుగా 30 ఎకరాల స్థలం ఉంది. అయితే చాలా పంటలు పండిస్తున్నారు. ఆయన పెద్ద వయసు అయిపోతున్నారు. 3 కుమారులు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కానీ వారు మాత్రం వ్యవసాయం పనిలో అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఆ సమయంలో తండ్రి ఒక ఆలోచన చేసి కుమారులకు చెప్పాడు, అయ్యలా బిడ్డలారా, మరి నేను ఎక్కడో సంపాదించిన బంగారమును, వెండిని, డబ్బునంతా నేను పొలంలో ఎక్కడో మరి పెట్టెలలో పెట్టి దాచిపెట్టాను. అది ఎక్కడ పెట్టానో నేను మర్చిపోయాను. మరి వెళ్ళి వెతకండి అని అంటే, మరి ఎలా వెతికేది నాన్న అంటే, మీరు దున్నడం ఆరంభించండి అన్నాడు. సో వాళ్ళు తల ఒక వైపు నుంచి 3 మరి దున్నుతూ వచ్చారు. 30 ఎకరాలు కంప్లీట్ చేశారు దాదాపుగా 10 రోజులలో. సో తర్వాత ఎక్కడ కనబడలేదు. నాన్న ఎక్కడ లేదంటే, సరే ఎలాగో దున్నారు, విత్తనాలు విత్తండి, సో నీరు పెట్టండి, అన్ని బోర్లు, వసతులు, వాటర్ చాలా సమృద్ధిగా ఉన్నాయి. సో పంటలు పండించారు. మరి సమృద్ధి అయిన పంటలు పండింది. సో ఈ యొక్క 6 నెలల్లో మరి ఉన్నతమైన పంట వచ్చింది. అప్పుడు చెప్తున్నాడు తండ్రి, ఆ పంటను మరి మార్కెట్కు తరలించండి. గొప్ప ధనం వచ్చింది, గొప్ప సమృద్ధి అయిన ధనం వచ్చింది. బిడ్డలారా, ఇదిగో పొలంలో దాచిపెట్టబడిన ధనం అదే. అనగా కుమారులు, సోమరులైన కుమారులకు తండ్రి జ్ఞాన వివేచన ఆత్మని కలిగిన తండ్రి జ్ఞానాన్ని నేర్పించడానికి ఆయన పూనుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో చాలామంది కూడా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకు జ్ఞానం నేర్పించడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ ఆ బిడ్డలు గ్రహించుకోలేరు. కాబట్టి బిడ్డలారా, మరి ఆ తండ్రి నేర్పించబడిన జ్ఞానం ద్వారా వారు ధనవంతులు అవ్వడమే కాదు, వారి తండ్రి దాచి ఉంచిన ధనమును కూడా ఆయన చాలా చక్కగా దాచి ఉంచాడు. ఆ ధనం కూడా వారి వశమైంది. కాబట్టి పరలోకపు తండ్రి అదేవిధంగా జ్ఞాన శౌర్యములు కలిగిన ఆయన మనల్ని జ్ఞానవంతులుగా చేయాలని ఆయన మనల్ని ప్రేమించి కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంటాడు. ఆ ఇబ్బందిని మనము అర్థం చేసుకొని దీవించబడాలి. బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జ్ఞాన శౌర్యములు మీ యందు గుప్తములై ఉన్నాయని, అవి మీరు పొందదగిన వారికి మీరు ఇచ్చేవారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.